అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ గా ఈ రోజు మేము ఇక్కడ కూర్చున్నామంటే, ఈ చెట్టు కాడ కూర్చున్నామంటే, ఈ చెట్టుని నేను నాకు 40 ఇయర్స్ ఉంది. అప్పటి నుంచి నాకు 5 సంవత్సరాల అబ్బాయి నుంచి చూస్తున్నాను. ఇది ముందు వెనకాల ఉండే, తర్వాత బయటికి వచ్చింది. ఇది అజిత్ సార్ కూర్చునే బండ ఇది. ఎందుకంటే పూర్వతంలో ప్రతి ఒక్కరు ఏమంటారు, ఏదో ఒకటి నిండాలో ఉంది అంటే ఒక ఈ బండానే. ఇప్పుడు ప్రజెంట్ అన్ని వెడల్పు చేయడంలో, రోడ్డు వెడల్పు చేయడంలో అన్ని పోయినట్టే. కానీ మున్సిపల్ హై స్కూల్ కాడ పురాతనంగా ఉన్న బండ ఇది ఒక్కటే. ఈ బండ పైన ప్రతి ఒక్కరు కూర్చున్నారు. అజిత్ సార్ అంట, మన మినిస్టర్ గారు, మన శిల్పమోహన్ రెడ్డి, ఇంకా ప్రతి ఒక్క నవమాన్ సార్, వీళ్ళందరూ కూర్చున్న బండ ఇది. అలాంటి బండాని మీరు తొలగియాలా, తీసేయాలా అనేది చాలా వేస్ట్ పని ఇది. ఎందుకంటే పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు వీడికి వచ్చి ఒక 5 నిమిషాలు నిలబడతారు, విశ్రాంతి తీసుకుంటారు. నేను నంద్యాల జిల్లా మగ్గమూరు ప్రెసిడెంట్ ని. ఈ టైలర్ లైన్, మా టైలర్లు కానీ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న షాపు వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ ఒక 10 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటాము. షాపులలో కరెంటు పోతే కానీ ఇక్కడికి వస్తాము. అలాంటి చెట్టుని మీరు కొట్టేయాలంటే ఇక్కడ ప్రతి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ చెట్టుని నాటండి అని డబ్బులు ఇస్తామంటుంటే ఉంటే చెట్టుని తీసేస్తామని చెప్తున్నది చాలా ఆశ్చర్యంగా ఇస్తుంది నాకైతే. ఎందుకంటే ఈ చెట్టు ఒక పురాతనంగా ఉన్న ఒక పెద్ద బండ ఇది. ఈ బండని అజిత్ సార్ పేరుగా మార్చి ఇక్కడ ముందు వెనకాల ఒక శిలాపలకం పెట్టాలని పెట్టినారు, కానీ ఇంతవరకు పెట్టలేదు. ఈసారి అయితే ఒకటే కోరుతున్నాము, ఈ అజిత్ సార్ బండని వాళ్ళ పేరుతో నామకరణం చేసి ఈ అజిత్ సార్ సర్కిల్ని పెడితే మాకు కానీ సంతోషం ఉంటుంది, మాకు కానీ బాగుంటుంది. ఇప్పుడు ఈ వాటికి ఒక మాట చెప్తారు, ఏదేదో చెప్తుంటారు. గుర్రాలు పెట్టంటే ఇక్కడ గుర్రాలు లేవు. ఇప్పుడు ఇంకా మళ్ళీ లేకుంటే వాళ్ళ కోసం గుర్రాలు తేవాల్సి వస్తుంది. అట్లాంటిది ఇప్పుడు అజిత్ సార్ సర్కిల్ అని పెడితే మాకు కానీ సంతోషం ఉంటుంది. అజిత్ సార్ సర్కిల్ లో టైలర్ షాప్ ఉందని ఏదో ఒకటి చెప్పుకొని కానీ బాగుంటుంది. అందుకే మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాము, ఈ చెట్టుని కొట్టేయకూడదు. కొడితే ముందు మమ్మల్ని కొట్టి తర్వాత చెట్టు కొట్టండి అని డిమాండ్ చేస్తున్నాము.